హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు సండే ఈవినింగ్ బ్లాగ్. మేడపైకి వచ్చాను ఫ్రెండ్స్. అలాగా మర్రి చెట్టు మొగ్గలు కోద్దామని మొగ్గలు ఉన్నాయి కోసాను. పైకి ఎక్కి ఒక 20-30 మొగ్గలు ఉంటాయి. అవి పెద్ద మొగ్గలు చూడండి ఫ్రెండ్స్. మొగ్గలన్నీ కోసేసాను. ఈ మల్లి చెట్టు ఎప్పుడు మేము నర్సీపట్నంలో ఉన్నప్పుడు వేసింది ఫ్రెండ్స్. అక్కడ కింద ఉండేటప్పుడు మెట్లో వేసాను. ఇంత చిన్న మొక్కలా ఉండేది, అది తెచ్చి ఇక్కడ వేసేసాను. వేసి మేడపైకి కింద నుంచే ఉంది ఫ్రెండ్. పైన బాగా పోస్తుంది సమ్మర్లో. చాలా ఎక్కువ మొగ్గలు అయిపోతాయి ఫ్రెండ్స్. నేను దేవుడికి పెట్టుకోగా ఇంకెవరికోళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఏరుసి. అందరూ పెట్టుకుంటారు. మా పాప వస్తుంది, పాప కూడా ఏరుకొని పెట్టుకుంటుంది. మొగ్గలు ఏరేసి ఇప్పుడు దేవుడికి వేసేస్తాను ఫ్రెండ్స్, మాల కట్టేసి. నాకు అలా వేసుకోవడంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మల్లి చెట్టు ఇప్పుడు సంవత్సరం అంతా పూస్తుంది ఫ్రెండ్స్. రోజుకి ఒక 7, 8, 10 మొగ్గలైనా ఉంటాయి. అలాగా రోజు కోస్తాను. కోసేసి దేవుడికి వేసేస్తాను ఫ్రెండ్స్. మొక్కలంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. మల్లి చెట్టు, సన్నజాజి చెట్టు, మేడలో ఇంకా బోల్డు మొక్కలు ఉన్నాయి. చామంతి అంట్లు ఈ సంవత్సరం ఏవి మార్చలేదు ఫ్రెండ్స్. అక్కడ చింతపల్లిలో ఉండిపోవడాన్ని ఇక్కడ పని అవ్వడం లేదు, అసలు కుదరట్లేదు. ఇంట్లో పని చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. మొక్కలు ఇంకా మార్చలేదు, అలా కుండీల్లో ఉంచేసాను చామంతి మొక్కలు. ఈ సంవత్సరం ఏమైనా కొత్తవి చామంతి అంట్లు ఉంటే కొనేసి వేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, టైం కుదిరితే వెళ్ళాలి. మొగ్గలన్నీ ఏరేసాను, మల్లె మొగ్గలు ఏరేసి ఇగో అయ్యాయి ఫ్రెండ్స్ మొగ్గలు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది కదా, చాలా బాగుంది. అలా పైకి వచ్చాను, వర్షం తగ్గింది చూద్దాం అన్నట్టు పైకి వస్తే మొగ్గలు కనిపిస్తే ఏరేసాను ఫ్రెండ్స్. ఏరేసుకొని ఇంకా సన్నజాజి చెట్టు కూడా ఉంది. అలాగా సన్నజాజి పాదు అటువైపు ఉంది. అటువైపు వెళ్ళి సన్నజాజులు కొంచెం కోసుకున్నాను. ఇంకా ఉన్నాయి చెట్లకి, తర్వాత కోస్తాను సాయంత్రం. అవి కూడా ఇంత పెద్ద మాల అవుతుంది, సన్నజాజులు ఏరాలు కానీ ఏరేసి మాల కట్టేసుకుంటాను ఫ్రెండ్స్. దేవుడికి వాడేస్తాను పూలన్నీ. ఇంకా ఉన్నాయేమో అని చూస్తున్నాను. మల్లె మొగ్గలు ఇరకల్లో ఉంటాయి, కనిపించవు. తెల్లారు లేసరి పూలు ఇడుస్తాయి. అదిగో మల్లె మొగ్గలు అయితే అన్నీ అయ్యాయి. తర్వాత మేడ మీద అన్నీ చామంతి చెట్లు, సన్నజాజులు కొంచెం కోసాను ఫ్రెండ్స్. మొగ్గలు తెల్లవారికి అయితే విడిచిపోతాయి కదా, మొగ్గలు అయితే కోసి మాల కట్టుకుంటే బాగుంటాయి. కోసేసి మాల కట్టేస్తాను. ఇలా ఇటు వచ్చాను. ఇంకొక మేడ అంతా తుడాలి ఫ్రెండ్స్. మొన్న గడ్డి అంతా లాగాను, గడ్డి అంతా అలా ఉండిపోయింది. ఇంకో శంఖవై చెట్టు, శంఖవై పువ్వులు కూడా విడిచాయి. మార్నింగ్ కొయ్యలేదు, చెట్లకి అలా ఉండిపోయి. శంఖవై చెట్టు కూడా ఉంటే మంచిది కదా, ఇంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సన్నజాజులన్నీ పోస్తున్నాను, ఇంకా ఉన్నాయి కొంచెం. సాయంత్రం అయితే పైకి వచ్చి మళ్ళీ ఏరుతాను. సన్నజాజులు అయిపోయాక మొన్న గులాబీ చెట్టు రిపోర్ట్ చేశాను ఫ్రెండ్స్. అది చిన్న కుండీలో ఉండిపోయింది. ఈ పెద్ద టబ్లోకి మార్చాను అనమాట. పెద్ద టబ్లో మారిస్తే బాగా పోస్తుంది కదా అని. ఇంకో ఫ్లవర్ వచ్చింది రెడ్ది, నాటు గులాబీ ఫ్రెండ్స్ అది. ఇంకో మందార చెట్లు, మందార పువ్వులు ఉన్నాయి. నాటు గులాబీ పువ్వు ఇది, ఎంత బాగా విడిచింది చూడండి. ఈ పెద్ద పాట్లోకి రీపాట్ చేశాను మొక్క. వర్షాలకి బతికిపోయింది, చచ్చిపోద్దేమో అనుకున్నాను కానీ బాగానే బతికింది. మందార చెట్లు, గన్నేరు పువ్వులు, ఈ వైట్ కలర్ ఫ్లవర్స్. నా పూజకి అలా పువ్వులు సరిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవి చాలపోతే ఇంకా బయట కొని తెచ్చుకుంటాను చామంతి పూలు అన్నీ. నాకు పువ్వులు ఎక్కువ అలంకారం చేయడం అంటే ఇష్టం అండి. ఇంకా టబ్లో ఉండేది మొక్క, గులాబీ మొక్క, అది మార్చేసి ఇందులో రీపాట్ చేశాను. ఇదిగో గన్నేరు పువ్వులు, రెడ్ కలర్ గన్నేరు, ఇంకో వైట్ కలర్ గన్నేరు పువ్వులు, ఇవన్నీ కోసుకున్నాను ఫ్రెండ్స్. వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. పెద్ద వీడియోస్ ఎక్కువగా చూడట్లేదు, షార్ట్స్ చూస్తున్నారు. పెద్దవి కూడా పెడుతున్నాను.
చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.